జనబేరి న్యూస్ కి స్వాగతం. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వియ్యంకురాలు శ్రీదేవిరెడ్డి మృతి పట్ల మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ శ్రీదేవిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన తమ బంధువర్గం కావడంతో ఆదివారం హైదరాబాద్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లికి విచ్చేసి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇలా ఉండగా ఆయనకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానితో పాటు చంద్రగిరి మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవిరెడ్డి భర్త వెంకటరెడ్డితో పాటు కుమార్తె ప్రీతికారెడ్డి, కుమారుడు పృథ్వీకర్ రెడ్డిలను ఆయన పరామర్శించారు. అనంతరం వారి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అసలు శ్రీదేవి 2010లో ఆపరేషన్ అయింది సార్. దాని తర్వాత బయట వచ్చేది ఆపరేషన్ అసలు రావటం వీటికి వచ్చి 3 years అయింది. మొన్న డెడ్ బాడీ ఇప్పుడు పొద్దున్న వస్తే మధ్యాహ్నం బయట ఆపేసాను. బయట నుంచి అప్పుడే ఫోన్ వచ్చేసి ఇంకా రాలేదు. రెగ్యులర్గా కలిసి పెళ్ళైనాక తగ్గించేసాను. పెళ్ళికి తిరిగి సంబంధం ఉందేమో నాకు తెలియదు. నేనే వస్తా ఇంటికి. బాబు ఉండేవాడు, బాబు ఉండేవాడు. నాకు కూడా చనిపోయి చంద్రబాబు ఈ మధ్యలో ఒక 7-8 years బయట హైదరాబాద్ All the best, sir.